నమస్తే. BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయిగ్రావుపేటలో కూటమి ప్రభుత్వంలో సర్వవేగంగా రాష్ట్ర అభివృద్ధి పథకంలో దూసుకు వెళ్తుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్త అన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శివదత్త బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ పెట్టుబడుల్లో ముఖ్యమైన పెట్టుబడి స్టీల్ ప్లాంట్ పెట్టుబడి. ఆ స్టీల్ ప్లాంట్ ArcelorMittal మరియు నిప్పన్ స్టీల్ వారు సంయుక్తంగా నక్కపల్లి, పాయిగ్రావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మరి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం రేపు అంటే 23వ తేదీ మార్చి ఇక్కడ జరుగుతుంది. దీనికి గాను ముఖ్య అతిథులుగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు కూడా రానున్నారు. మొట్టమొదటిగా మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అద్భుతంగా 1,50,000 కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం నిజంగా కూటమి ప్రభుత్వంలో మరి జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. అందులో భాగంగా తొలి దశగా 80,000 కోట్ల పెట్టుబడి ఈ యొక్క ArcelorMittal మరియు నిప్పన్ స్టీల్ వారు ముందుగా ఇక్కడ పెడతా ఉన్నారు. తొలి దశగా పెట్టుబడులు. దీనికి కారణం ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య కారణం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. కూటమిలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా భారీ పరిశ్రమలకి స్వాగతం పలుకుతుంది. పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత పెరిగితే, ఎన్ని పరిశ్రమలు వస్తే అన్ని ఉద్యోగ అవకాశాలు యువతకు పెరుగుతాయన్న ఒక ఆలోచన విధానం ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కనుక జనసేన పార్టీ తరఫున పాయిగ్రావుపేట నియోజకవర్గం నుంచి మరి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రానున్న రోజుల్లో యువతకి సుమారు 70,000 మంది పైన ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆర్థికంగా నిలబడే అవసరం మరి వాళ్ళందరికీ ఉంది. ఆ అవకాశాన్ని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ద్వారా కల్పించడం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి పాయిగ్రావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, అలాగే ఉత్తరాంధ్రలో మన అనకాపల్లి జిల్లా, మరి ఉమ్మడి విశాఖ జిల్లా అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి సహకరిస్తున్న మీడియా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.